జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనకున్న సమస్యలన్నీ కూడా కష్టాలు, డబ్బు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా మంచులాగా, కర్పూరంలాగా కరిగిపోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా మంగళవారం రోజు హోరా సమయంలో, సాయంత్రం పూట వచ్చే హోరా సమయంలో కనుక మీరు ఈ చక్కటి పరిహారాన్ని కనుక చేస్తే తప్పకుండా మీకున్న అన్ని రకాల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఏ ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే తప్పకుండా మీరు మంగళవారం హోరా సమయంలో ఈ విధంగా చేసి చూడండి. మనం చెప్పే స్విచ్ బోర్డ్స్ కానీ, మ్యాజికల్ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా చాలామందికి చక్కటి ఫలితాలు అనేవి ఇస్తున్నాయండి. అలాగే ఈ పరిహారాలు కూడా చాలా తేలిగ్గా మనం చేసుకోగలిగే పరిహారాలు. చాలామంది జీవితంలో మంచి మంచి శుభవార్తలు తీసుకొచ్చిన ఈ పరిహారాలండి. అలాంటి పరిహారాల్లో ఈరోజు చెప్పేది మనం ఒక చిన్న ఇంట్లో చేసుకోగలిగే పరిహారం అండి. ఈ పరిహారం చేయటం వలన మనకున్న ఆర్థిక సమస్యలే కాక ఎటువంటి సమస్యలకైనా సరే మంచి ముగింపు అనేది లభిస్తుందండి. అందుకోసమే తప్పకుండా ఒకసారి ప్రయత్నించి చూడండి. నమ్మకం లేని వాళ్ళు ఈ జోలికి మాత్రం రాకండి. ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఉన్న వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మంగళవారము, శుక్రవారం సమయంలో మనము వారాహి అమ్మవారికి చాలా ఎక్కువ శక్తి అనేది ఉంటుందండి. కాబట్టి మంగళవారం సమయంలో, హోరా సమయంలో, సాయంత్రము 8 నుంచి 9 సమయంలో కనుక మీరు నేను చెప్పిన ఈ 3 వస్తువులను మీరు తీసుకొని వారాహి అమ్మవారికి చక్కగా దీపారాధన చేయండి. 5 ఒత్తులతో దీపారాధన చేసి ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అలంకరించి ఏదైనా సరే చిన్న నైవేద్యము అనేది అమ్మవారికి సమర్పించండి. తర్వాత మీకు ముందుగా కావలసిన కొన్ని వస్తువులు ఏమిటి అంటే మనకి బెల్లం కావాలి, మిరియాలు కావాలి, అలాగే కల్లుప్పు కావాలండి. ఇవన్నీ కూడా వారాహి అమ్మవారిని మనము తలుచుకుంటూ వారాహి అమ్మవారి ముందు ఒక ప్లేట్లో మొదట మీరు పూజ చేసే సమయంలో, ఈ హోరా సమయంలో చేయండి. మనము ఈ బెల్లము, మిరియాలు, కొంత కల్లుప్పు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారి ముందు కూర్చొని ఆ హోరా సమయము అంతా కూడా మీరు అమ్మవారి యొక్క మంత్రము ఏదైనా చదవచ్చండి. నర్పవి కానీ, వజ్రఘోషము కానీ, నిన్నే మనము కొత్తగా చెప్పి ఉన్నాము ధనవశంకరి వారాహి రారా అనే మంత్రాన్ని కూడా మనము చదువుకోవచ్చండి. వారాహి అమ్మవారి యొక్క ఏ మంత్రమైనా సరే మీరు ముందుగా మీ సమస్యను, సంకల్పాన్ని అమ్మవారికి తెలియజేసి ఈ హోరా సమయంలో మీరేం చేస్తారు అంటే ఈ మంత్రాలు, మీకు నచ్చిన మంత్రాన్ని తప్పకుండా చదవండి. అలా చదివిన తర్వాత ఆ గంట సమయం అయిపోయిన తర్వాత ఒక గ్లాసు తీసుకొని దాంట్లో నీళ్లు తీసుకోండి. ఆ గ్లాసులో నీళ్లు తీసుకొని ఇప్పుడు మీరు తీసుకున్న ఈ 3 కూడా, బెల్లము అనేది అమ్మవారికి చాలా ఇష్టమైనదండి, మిరియాలు చాలా ఘాటైనవి, అలాగే ఉప్పు అనేది మనకి ఎటువంటి దిష్టి నుంచి అయినా సరే ఎటువంటి దానికైనా కల్లుప్పు మనం ఉపయోగిస్తాము. ఈ 3టిని కూడా ఒక గ్లాసులో వేసేసేయండి. అలా వేసేసిన తర్వాత ఎంత ఘాటున్న మిరియాలైనా సరే ఎలాగైతే చెప్పబడిపోయి అలా మెత్తబడిపోతాయో అలాగే మన సమస్యలన్నీ కూడా తగ్గిపోవాలి అనుకుంటే ఈ 3టిని కలిపి ఆ రోజు రాత్రంతా ఉంచి తెల్లవారుజామునే లేచి ఆ నీళ్ళని మీ దగ్గర పారే నది ఉంటే దాంట్లో పోసేయండి. లేదా మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక చెట్టు మొదట్లో అనేది ఈ యొక్క వాటర్లో కలిపినవన్నీ కూడా మనము ఆ వాటర్తో పాటు ఆ చెట్టుకి అనేది వేసేయండి. ఇలా మీరు చేయండి. మీరైతే ఏదైతే సమస్య మీద చేస్తారో ఆ సమస్యకి సంబంధించిన ఏదో రకమైన పరిష్కార మార్గము కానీ, లేదా ఆ సమస్య తీరిపోవటం కానీ, లేదా డబ్బు సమస్య అయితే డబ్బు రావటం కానీ, ఇలా ఏదైనా సరే తప్పకుండా జరిగి తీరుతుందండి. ఇలా ఒక 2-3 మంగళవారాలు చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయండి. జై వారాహి మాతా.